నా ఫాలోవర్స్కి అందరికీ నమస్కారాలండి. ఈరోజు BV380 అసీల్ ఫైటర్స్, అలాగే నెక్ అండ్ నెక్ బర్మా బ్రీడు, కడక్నాథు, ముఖ్యంగా సోనాలి, ఈ యొక్క 4-5 బ్రీడ్ల గురించి నేను చెప్పదలుచుకున్నాను. అసీల్ ఫైటర్స్ నార్త్ ఏరియాలో ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, తమిళనాడులో అసీల్ ఫైటర్స్ ఉపయోగిస్తారు. కాబట్టి అసీల్ ఫైటర్స్ అనేది సప్లై చేయటం జరుగుతుంది. నెల రోజులు, 2 నెలలు. అలాగే నెక్ అండ్ నెక్, మెడ మీద బొచ్చు ఉండదండి, బర్మా బ్రీడ్ అంటారు. అది ఆల్రెడీ కొంతమందికి నేను ఒక 8 మందికి 7 దాకా సప్లై చేశాను. కాబట్టి బర్మా బ్రీడు. సోనాలి అనేది ఆల్మోస్ట్ మన పూరికోడి, గ్రామాల్లో తిరిగే పూరికోడితో క్రాస్ అయినటువంటిది. ఆల్మోస్ట్ 95-96 దానికి రీచ్ అవుతుంది. దాని యొక్క గుడ్లు పెట్టే స్వభావం, అది క్రాస్ చేయటం వలన గుడ్డులు పెట్టే స్వభావం ఎక్కువ అండి. 240 దాకా పెడతాయి, 240 దాకా పెడతాయి. అలాగే నెక్ అండ్ నెక్ కూడా 360, 300, 300 కన్ఫామ్. అలాగే BV380 కూడా ఒక 10 గుడ్లు అలా అటు ఇటుగా రీచ్ అవుతుంది. నేను గుడ్ల గురించి ఎందుకు చెబుతున్నానంటే, అనేక మినరల్స్, విటమిన్స్ సహజ సిద్ధంగా మనం పండించుకున్నటువంటి జొన్నలు, వడ్లు, రాగులు, సజ్జలు మేపుకున్నటువంటి మన ఇంటి దగ్గర ఈ పెంచుకోవటం వలన మీరు హెల్త్ పరంగా, నేను ఈ వీడియో ఇవ్వటానికి కారణం అదేనండి, హెల్త్ పరంగా వాటిని 4 పెంచుకోండి, లేదా 5 పెంచుకోండి. లేదండి మాకు ఖాళీ ఉందనుకుంటే 10 నుంచి 20 దాకా పెంచుకోవచ్చు. 10 నుంచి 20 దాకా పెంచుకోవచ్చు. ఇవి కూడా రేట్లు కూడా తక్కువ. 2 నెలలు వయసు ఇస్తానండి, 2 నెలల వయసు ఇస్తాను. రేట్లు కూడా వచ్చేసి మీకు 300 నుంచి 330 వరకు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ గుడ్లు వలన ఏంటంటే, మీ హెల్త్ పరంగా చిన్నపిల్లలు కానివ్వండి, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, 60 అబోవ్ వాళ్ళు కానివ్వండి, ఈ గుడ్లు వాడటం వలన వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు తెల్లగుడ్లు, బాయిలర్ గుడ్డు కన్నా అది 1 గుడ్డు 5 గుడ్లు తింటే, 5-6 గుడ్లు తింటే ఎంతో, ఇది 1 గుడ్డు తింటే అంత. అందువలన నేను చెప్పినటువంటి బ్రీడ్స్ అన్ని 3 రకాలండి. దీనిలో హోమ్ పర్పస్, ఒకటి హోమ్ పర్పస్ అంటే ఏంటి, 4-6 కొనుక్కోవటం. 2 రీసేల్ పర్పస్, అన్న నాకు 25-30 కావాలి, నేను 4 అమ్ముకుంటాను అని రీసేల్ పర్పస్. 3 బిజినెస్ పర్పస్ అనేది ఏంటంటే, వాళ్ళు 200 నుంచి 500 దాకా పెట్టుకుని ఎస్టాబ్లిష్ ఎక్కువగా చేసుకుని అదొక సెక్షన్. కాబట్టి మీకు ఏ వరకైనా సరే నేను చెప్పిన 3 రకాల్లో BV380, అలాగే సోనాలి, అలాగే కడక్నాథు, ఈ మన ఏరియాలో పందాలు ఇంట్రెస్ట్, ఈ యొక్క ఫైటర్స్ కావాల్సిన అనుకున్న వాళ్ళు అసీల్ ఫైటర్స్ ఒకసారి చూడండి. ఈ బ్రీడ్ కూడా ఈ మన ఏరియా వాళ్ళకి కూడా అది ఎలా ఉంటుందో కూడా తెలియదండి. నేను కూడా చూసి అన్ని సెర్చ్ చేసి 4 చోట్ల విచారించి ఇది ఒక కొత్త ట్రెండ్గా ఇది కూడా పెడదాము. ఇప్పుడు వరకు ఏంటంటే, బేవారం బ్రీడ్ అండి, బేవారం పుంజులు మాకు మెత్తవాటాలు కావాలి, మరి అట్లాగే పెరుగు క్రాస్ కావాలని అంటున్నారు. వాటితో పాటు ఈ అసీల్ ఫైటర్స్ అనేది చూడవలసిందిగా నేను కోరుచున్నాను. మీకు కావలసిన వాళ్ళు 10 పిల్లలు కావాలనుకోండి, 10 పిల్లలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్మా బ్రీడు 10 పిల్లలు, పిల్ల 300 చొప్పున 10 పిల్లలు 3000. కావాల్సిన వాళ్ళు ఏ బ్రీడ్ అయినా సరే 50% అడ్వాన్స్ పే చేయండి. 50% అడ్వాన్స్ పే చేస్తే నేను సప్లై చేస్తాను. ఎందుకు మీరు అడగొచ్చు, 50% ఎందుకండి అని. నాకు ఇక్కడ టౌన్లో ఎక్స్పోర్ట్ షెడ్లో
వాటిని గూళ్ళు స్టాల్ ఫీడింగ్ అండి నేను చేసేది ఇక్కడ. గూళ్ళు ఖాళీ ఉండవు నాకు. వాటిని తెచ్చి నెల రోజులు పెంచడం 20 రోజులు పెంచడం అంటే నాకు ఇక్కడ అకామిడేషన్ లేదు. అందువల్ల నేను ఎందుకు అడుగుతున్నానంటే 50% పే చేశారనుకోండి, మ్యాక్సిమం 7 days లోపే, 3 days మినిమం, 3 days మ్యాక్సిమం 7 days. నేను ఏదైనా అనివార్య కారణాల వల్ల మీకు ఇవ్వలేకపోయాను అనుకోండి, మీ 1500 కానివ్వండి 2000 కానివ్వండి మీ యొక్క అడ్వాన్సు ఫుల్ పేమెంట్ రీప్లేస్ ఇస్తా. ₹1 కూడా నేను తీసుకోను. ఎందుకంటే ఇది నాకున్న పరిస్థితులను బట్టి అడుగుతున్నానండి 50%. అప్పుడు ఏమవుతుందంటే మాకు వచ్చినటువంటి బ్రీడు ఎంతమంది అడుగుతున్నారు, మాకు తెచ్చిన 2 daysలో డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి, పంపించేస్తా, ట్రైన్లు బస్సులు పంపించేస్తా. అదండి. కాబట్టి వీటికి ఎలా మేపాలి, వీటికి మందులు ఏం వాడాలి, ఇంకా ఏమన్నా మీకు డౌట్లు ఉన్నా అడగండి. మీకు డౌట్లన్నీ క్లియర్ అయిన తర్వాతనే బుక్ చేసుకోండి. ఈ బ్రీడు సార్ ఇప్పుడు కడక్నాథ్ గురించి కూడా చెప్పారు కదా, కడక్నాథ్ ఎన్ని గుడ్లు ఇస్తుందంట సంవత్సరం? కడక్నాథ్ అనేది చెప్పాలంటే ఎక్కువ మీట్ పర్పస్ అండి. అది మీట్ పర్పస్. కడక్నాథ్ అనేది మన పూరిపేట గ్రామాల్లో పూరిపేట ఎలా గుడ్లు పెడుతుందో అంతవరకే, దానికి ఎక్కువ కెపాసిటీ లేదు దానికి. ఆ పర్సన్ అది కడక్నాథ్ అనేది మీట్ బాగుంటుంది, మీట్ పర్పస్ బాగా లైక్ చేస్తారు. కేజీ వచ్చేసి 800 నుంచి 1000 రూపాయల దాకా ఉంది. అందువల్ల మాంసం చాలా బాగుంటుంది, గుడ్లు కూడా పెడుతుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రైలు పెంచాను, చూశాను. ఆల్మోస్ట్ ఒక పెట్ట వచ్చేసి సంవత్సరానికి 170-160 వరకు పెడుతుంది. మిగతా బ్రీడ్ల కన్నా గుడ్లు పర్సంటేజ్ తక్కువ. దాని మీట్ పర్పస్ ఉంటుంది. 2 కేజీల నుంచి 2.5 కేజీల దాకా వస్తుంది. సంవత్సరం దాకా మేపిని నేను చూశాను. 3 కేజీలన్నర 3 కేజీలు కూడా అయినాయి. పుంజు వచ్చి 4 kgs కూడా అయింది. మనం ఇచ్చే ఫీడింగ్ని బట్టే ఉంటుందండి. మనం ఇచ్చేటువంటి ఫీడింగ్ని బట్టి అది గ్రోత్ వస్తుంది. కాబట్టి మెడిసిన్ కానీ మీకు మేతలు కానీ అన్ని విధాల నేను తెలియపరుస్తాను. సార్ ఎసిల్ ఫైటర్స్ కి మనం భీమవరం బ్రీడ్ కి డిఫరెన్స్ ఏంటి? అసీల్ ఫైటర్స్ కి మీరు అడిగేది, అసీల్ ఫైటర్స్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అది అంటే మీకు చెప్పాలంటే భీమవరం ఫైటర్స్ కన్నా ఒక 2%, 3% అదొకటి పత్తి పుంజుల మీద తిరగబడే స్వభావం ఉంటుంది అసీల్ ఫైటర్స్కి. పోరాడే తత్వం ఎక్కువ ఉంటుంది. అలాగే పాకిస్తాన్ ఫైటర్స్ అని కూడా ఉంటాయి. అది ఎక్కువ ఆ దేశంలో ఉంటాయి, అది మనకి లేదు. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా రోషతత్వం ఎక్కువ. ఈ భీమవరం ఫైటర్స్ కన్నా 2-3% రేజింగ్లో ఉంటుంది. అదండి ప్రత్యేకత వాటికి. ఒకసారి వీటి రేట్లు చెప్పగలరా? కడక్నాథ్ ఎంత రేట్కి ఇస్తున్నారు? కడక్నాథ్ కానివ్వండి, సోనాలి కానివ్వండి, నెక్ అండ్ నెక్ బర్మాది కానివ్వండి. బర్మా వచ్చేసి నెక్ అండ్ నెక్ 300, 2 నెలలు వయసు. వ్యాక్సినేషన్ అన్ని కంప్లీట్ అయిందే ఇస్తారా సార్? అక్కడ మాకు ఒకసారి అయ్యాకే ఇస్తామండి. మేము ఒకసారి అయ్యాకే ఇస్తాము. మా కంపెనీ నుంచి తెప్పించేటప్పుడు మేము ఒకసారి అయ్యాకే మీకు ఇవ్వటం ఉంది. మీ క్యాంపస్లోకి వచ్చాక మీరు రెండోసారి వేసుకోవాలి మీ దొడ్లోకి వచ్చిన తర్వాత. ఈ సోనాలి కడక్నాథ్ 2 నెలలు వయసు 330. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే 20 పిల్లలు అట్లా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. మరి సేమ్ కుడి అడంగా మిగతా BV 380 కానివ్వండి, మరి అసీల్ ఫైటర్స్ కానివ్వండి, నేను చెప్పిన రేట్లకి ఓ 10, ఒక 20 అటు ఇటుగానే ఉంటాయి. ఆ రేంజ్లోనే ఉంటాయండి. మంచిదండి అందరికీ.